ఉన్న సమస్యలు ఏంటన్న మెయిన్గా? గుడివాడ సమస్యలు అంటే రోడ్లేని బాగు చేయట్లా. అసలు ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాలు చేశారన్నా ఏమీ ఉపయోగం లేదు. అది అంటే ఆయన 20 ఏళ్ళు ఉన్నాడుగా. ఉన్నారు, ఏ ఉపయోగం ఉంది? బైపాస్ రోడ్లో ఎవరో పట్టించుకునే వాళ్ళు లేరు, ఏమీ లేదు. ఇప్పుడు జనరల్గా ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి ఎప్పుడు తీసుకెళ్ళలేదండి మీరు? మేమంటే మేము చెప్పేది ఏముంది, చెయ్యాలి కదా. ఇప్పుడు అందరూ ఓట్లేసి గెలిపించాం ఆయన్ని, మళ్ళీ గెలిపించాలి వద్దన్నది మాకే అర్థం కావట్లేదు. సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాం కాబట్టి ఏంటంటే పథకాలు ఇచ్చేది, జగనన్న ఇంటింటికి పథకాలు తీసుకొచ్చాడు. మాకు 80,000 90,000 ఇచ్చాడు. ఒక లిస్ట్ ఒకటి బయోడేటా మొత్తం. మాకు ₹1 కూడా ఒకలా. మాకు ఇచ్చింది ప్రధాని మోడీ పొలానికి మాత్రం డబ్బులు ఇచ్చాడు. ఈ పథకాలన్నీ లిస్ట్ అన్ని తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఇచ్చారు వాలంటరీ. మాకు ఒక్క పథకం కూడా రాలా. డబ్బులన్నీ మేము అట్టి రిటర్న్ చేస్తాం, నాకేమీ రావు. నాకు రేషన్ కార్డు కూడా లేదు. నాకు పథకాలు ఏమి ఇచ్చాడు? ఇంకా నాకు ఇచ్చిన లిస్ట్ ఇచ్చాడు. ఇచ్చాము, నాకు ఏమి ఇచ్చాడో చెప్పమనండి. 90,000 89,000 ఇచ్చాడు ఒక లిస్టు. ఏమన్నా మీకు అందిని అన్నాడు వాలంటరీ. మాకు ఏమీ అందలేదు. ఇదేంటి మాకు ఇచ్చాడంటే, సార్ మేమేం చెయ్యం, మా డ్యూటీ మేము చేయాలన్నాడు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అని చాలామంది అంటున్నారు. అన్నారుగా మరి, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడ? ఈ వాలంటీర్ పోస్టులు అందరికీ ఇచ్చి ఉన్న వాళ్ళకి మరి కనమ వాళ్ళందరూ రోడ్లు మీద తిరుగుతున్నారు కదండి. ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి గవర్నమెంట్లు? మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమైనా చేస్తారేమో, లేదు ఇదే ప్రభుత్వం ఇట్టగా వాలంటీర్లు ఇస్తారు, ఇట్టగా కొనసాగుతారు. గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ కొడాలి నాన్నగారు ఉన్నారు, ఈసారి వెనుగళ్ళ రాము గారు వస్తున్నారు. సరే ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఏంటి గుడివాడ ప్రజలు? అంతక్రితం ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, మార్పు కావాలని జగన్ ఓట్లు వేసాం. మళ్ళీ ప్రజలు ఇంకోటి వేసారనుకో, మళ్ళీ ఆయన ఏం చేస్తాడో వచ్చేది తెలియదు కదా మనకి. ఫైనల్గా మెయిన్గా జగన్ ఉంటే బాగుంటుంది అభివృద్ధి, చంద్రబాబు ఉంటే బాగుంటుందా? మళ్ళీ చంద్రబాబు వస్తేనే బాగుంటుందండి. నేనైతే జగన్కే ఓటేసా. అది సడన్గా ఎందుకు యూటర్న్ చేసుకున్నాను? నేను మాకు ట్రాన్స్పోర్ట్లు ఉండే ప్రతిదీ పెంచేశాడు. అమ్మ పథకాలని, ఆ పథకాలని, అమ్మఒడని ఇవన్నీ ఇచ్చాడు. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి అందుకితం ₹7,000 ఆంధ్ర ట్యాక్స్ కట్టేవాళ్ళం, ఇవాళ 12,500. డీజిల్ రేటు పెరిగింది కదా, అన్నీ పెరిగినాయి. సమస్తం మాకు లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. జగనం అది ఏ ఉపయోగం లేదు. ట్రాన్స్పోర్ట్ ద్వారా అయితే మాకు ఏ ఉపయోగం లేదు. అది జగన్ వచ్చినాక లారీల వ్యవస్థ కూడా పోయింది. మొత్తం అన్నీ పెంచేశాడు, ప్రతిదీ పెంచేశాడు. గ్రీన్ ట్యాక్స్ లేదు, అంతకితం గ్రీన్ ట్యాక్స్లు పెంచేశాడు. అందుకే ఏంటి 7,000 ట్యాక్స్ కట్టేవాళ్ళం, 12,500 ఇవ్వాలా. కొన్ని లేబర్ ట్యాక్స్ అందరం ఎప్పుడు మార్చిలో కంపల్సరీ కడతాం అందరం, 1,500 ఎక్స్ట్రా ఇవ్వాలా. ₹11,000 ఆంధ్ర ట్యాక్స్ కడుతున్నాం మేము, నేషనల్ రోడ్ ట్యాక్స్ లారీలు. అందుకితం 7,500 ఉండేది. మరి 4,000 పెరిగింది ఇప్పటికి. 3 నెలలకు 4,000 అంటే ఇంకా లారీలు మేమేం తిప్పుతాం? మాకైతే ఏమీ గిట్టుబాటు అవ్వట్లేదండి లారీ వల్ల. అన్నీ పెంచేశాడు, ప్రతిదీ పెంచేశాడు. గ్రీన్ ట్యాక్స్ అంతకితం లేదు, 400 కట్టేవాళ్ళం గ్రీన్ ట్యాక్స్. ఇవాళ 10 మోడల్ కాడ నుంచి 20,000 కట్టేవాళ్ళు ఉన్నారు, 15,000 కట్టేవాళ్ళు ఉన్నారు, 5,000 కట్టేవాళ్ళు ఉన్నారు. ఇంకేంటండి మాకు మిగిలేదు లారీలు. సో ఫైనల్గా మీరు ఈసారి మార్పు కోరుకుంటున్నారు? కిందటిసారి జగనన్న ఎలా కావాలని కోరుకున్నాం, ఇప్పుడు కూడా అలాగే కోరుకుంటున్నాం మేమైతే. అది మళ్ళీ ఏమన్నా చంద్రబాబు వచ్చి మాకు లారీ వాళ్ళని ఈ చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు కూడా నెంబర్ 1గా ఉన్నాయి. వాళ్ళు జగనన్న వచ్చినాక రోడ్లే లేవు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.